హాయ్ అందరికి. చూస్తూనే మనం నవంబర్ దాకా వచ్చేసినాం. అయితే ఈ వీడియోలో మన కాంపిటేటివ్ ఎగ్జామ్ సంబంధించి కరెంట్ అఫైర్స్ ఫ్రమ్ స్టార్టింగ్ నుండి అంటే నవంబర్ 1 నుండి నవంబర్ 30 వరకు ఇంపార్టెన్స్ ఏంది, మనకు అంటే ఏం ఎక్స్పెక్ట్ మనకు క్వశ్చన్స్ ఏమొస్తాయి ఎగ్జామ్స్లలో ఒకసారి అయితే చూద్దాం. ఎందుకంటే సెంట్రల్ ఎగ్జామ్ దగ్గరనే కాబట్టి లెట్స్ వాచ్. ఫస్ట్ టాపిక్ సైక్లోన్ గురించి చూద్దాం. ఈ మంత్లో మ్యాక్సిమం మనకు ఒక 2 సైక్లోన్స్ వచ్చినాయి కాబట్టి, అంటే అది కూడా సివియారిటీతో వచ్చినాయి కాబట్టి ఆ సైక్లోన్స్ గురించి చూద్దాం. ఫస్ట్ అనేది సైక్లోన్ మోంతా, మనకు నవంబర్ స్టార్టింగ్లో సివియారిటీ చూపెట్టింది. సెకండ్ వచ్చేది నెక్స్ట్ సైక్లోన్ దిత్వా, ఇప్పుడు ప్రజెంట్ నడుస్తుంది. అది అక్కడైనా శ్రీలంక నుండి కాకపోతే మన ఇండియా కూడా ఎఫెక్ట్ ఉంది. తమిళనాడు, ఆంధ్రప్రదేశ్ అండ్ సమ్ డిస్ట్రిక్ట్స్ ఆఫ్ తెలంగాణ కూడా వచ్చే ఛాన్స్ ఉంది. నెక్స్ట్ ఈ సైక్లోన్ గురించి నెక్స్ట్ వచ్చే క్వశ్చన్స్ ఏంటంటే, మనకు అంటే సైక్లోన్ నేమ్స్ అనేది ఎవరు పెడతారు, అది మీకు ఆల్రెడీ ఒక వీడియోలో నేను డిస్కస్ చేసిన. వరల్డ్ మెట్రలాజికల్ ఆర్గనైజేషన్, ESCAP అనే ప్యానెల్. అండ్ సెకండ్ థింగ్, దీంట్లో ఎక్కడ అక్కరైందని అడుగుతారు అన్నట్టు. అంటే ఫర్ ఎగ్జాంపుల్ అరేబియన్ సీలో అక్కరైందా సైక్లోన్ అనేది, నెక్స్ట్ బే ఆఫ్ బెంగాల్ అక్కరైందా అనేది అడుగుతారు. అది కూడా ఒకసారి చూసుకోండి అంతే. నెక్స్ట్ సెకండ్ టాపిక్ వచ్చేసి మన ఇండియా అనేది, అంటే ఈ నవంబర్ మంత్లో ఏమైనా ఇండెక్సెస్ రిలీజ్ అయినాయా, ఆ ఇండెక్స్ రిలీజ్ అయితే మన ఇండియా ర్యాంక్ ఏ పొజిషన్లో ఉన్నది అనే దాని గురించి చూడాలి. దీంట్లో ఫస్ట్ వచ్చేసి మనకు ఏషియా పవర్ ఇండెక్స్ అనేది రిలీజ్ అయింది. దీంట్లో మనకు ఇండియా అనేది థర్డ్ ప్లేస్లో ఉంది. నెక్స్ట్ టాప్ కంట్రీస్ ఏమని అడుగుతారు. టాప్ కంట్రీస్ ఫస్ట్ USA ఉంది, సెకండ్ చైనా ఉంది, థర్డ్ మన ఇండియా ఉంది. అసలు ఈ ఇండెక్స్ దేని గురించి అంటే మిలిటరీ క్యాపబిలిటీ, నెక్స్ట్ డిఫెన్స్ సిస్టమ్, నెక్స్ట్ డిప్లొమసీ అండ్ ఇంటర్నేషనల్ రిలేషన్స్ గురించి. దీంట్లో మన ఇండియా ర్యాంక్ అనేది థర్డ్ ప్లేస్ ఉంది. నెక్స్ట్ ఈ ఇండెక్స్ అనే పర్టికులర్ ఇండెక్స్ అనేది ఏ ఇన్స్టిట్యూట్ రిలీజ్ చేసిందని అడుగుతారు. ఏ ఇన్స్టిట్యూట్ రిలీజ్ చేసిందంటే లోవే ఇన్స్టిట్యూట్ అనేది రిలీజ్ చేసింది. ఏంటిది? ఏషియా పవర్ ఇండెక్స్ అనేది. దాంట్లో మన ఇండియా ర్యాంక్ థర్డ్ ర్యాంక్, అది గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్ సెకండ్ వచ్చేసి వరల్డ్ హ్యాపీనెస్ రిపోర్ట్ అనేది దీంట్లో అంటే పీపుల్ పావర్టీ లెవెల్స్ అవి చూస్తారు. దీంట్లో ఏ ర్యాంక్ ఉంది? ఇండియా అనేది 118th ర్యాంక్ ఉంది. నెక్స్ట్ ఇండెక్స్ వచ్చేసి మనకు క్లైమేట్ చేంజ్ పర్ఫార్మెన్స్ ఇండెక్స్లో ఇండియా ఏ ర్యాంక్ ఉంది? ఇండియా 10th ర్యాంక్ ఉంది. ఈ 3 ఇండిసెస్ మనకు నవంబర్లో వచ్చేసినాయి. ఒకసారి డీటెయిల్గా చూసుకోండి. నెక్స్ట్ ఇంపార్టెంట్ టాపిక్ వచ్చేసి ఎక్సర్సైజెస్. అంటే మన ఇండియా అనేది ఏదైనా మిలిటరీ కానీ, నేవీ కానీ, ఎయిర్ ఫోర్స్ ఎక్సర్సైజ్లో పార్టిసిపేట్ చేస్తే దాని ఇంపార్టెన్స్ ఏంటి, అంటే అది ఏ కంట్రీస్తో పార్టిసిపేట్ చేసింది, దాని ఎన్నో ఎడిషన్ అనేది చూడాలి. ఫస్ట్ ఎక్సర్సైజ్ వచ్చేసి ఎక్సర్సైజ్ మలబార్ అనేది ఆర్మీ నావీ అని చూసుకుంటే నావల్ ఎక్సర్సైజ్. అది బైలాటరల్, అంటే 2 కంట్రీస్ మధ్య జరిగిందా లేకపోతే మల్టీలాటరల్, మోర్ దెన్ 2 కంట్రీస్ దగ్గర జరిగిందా అని చూసుకోవాలి. ఇది మల్టీలాటరల్. ఎవరితో జరిగింది? మరి మల్టీలాటరల్ అంటే ఎన్ని కంట్రీస్ పార్టిసిపేట్ చేసింది? క్వాడ్ కంట్రీస్ ఉంటాయి కదా, ఇండియా, ఆస్ట్రేలియా, జపాన్, US, ఈ 4 కంట్రీస్ పార్టిసిపేట్ చేసినాయి. అండ్ లొకేషన్ ఎక్కడ జరిగింది ఈ ఎక్సర్సైజ్ అనేది క్వామ్లో జరిగింది. సెకండ్ ఎక్సర్సైజ్ గరుడ అనేది ఇది ఎయిర్ ఫోర్స్ ఎక్సర్సైజ్ బైలాటరల్ ఎక్సర్సైజ్. ఇది ఎవరెవరి మధ్యలో? ఇండియా ఉన్ను ఫ్రాన్స్ మధ్యలో. అండ్ ఎన్నో ఎడిషన్? ఇది 8th ఎడిషన్. నెక్స్ట్ థర్డ్ వచ్చేసి ఎక్సర్సైజ్ సూర్యకిరణ్ అది మల్టీలాటరల్ బైలాటరల్. దేనికి మధ్యలో అంటే నేపాల్, ఇండియా మధ్యలో. ఎక్కడ జరిగింది? ఉత్తరప్రదేశ్లో జరిగింది. ఇది ఎన్నో ఎడిషన్? 19th ఎడిషన్. ఇట్లా ఈ 3 ఎక్సర్సైజ్ అనేది మనకు న్యూస్లో ఉన్నాయి నవంబర్లో. ఈ ఎక్సర్సైజ్ని ఒకసారి చూసుకోండి, అంటే మోస్ట్ ఇంపార్టెంట్ ఇవి. నెక్స్ట్ ఈ మంత్లో సూపర్లేటివ్స్ ఏమన్నా న్యూస్లోకి వచ్చినాయా అంటే హైయెస్ట్, ఫాస్టెస్ట్, అంటే ఫస్ట్ టైమ్, లోయెస్ట్, ఇలాంటి సూపర్లేటివ్స్ అనే టాపిక్స్ను ఏమైనా ఉంటే వాటిని ఖచ్చితంగా గుర్తుపెట్టుకోండి. ఎందుకంటే మ్యాక్సిమమ్స్లో ఈ సూపర్లేటివ్స్లో హైయెస్ట్ అయినా కానీ లోయెస్ట్ అయినా కానీ ఏదైనా అడగచ్చు. కాబట్టి ఈ నవంబర్ మంత్లో భాగంగా వీర్ అనేది ఇండియాస్ ఫస్ట్ డిఫెన్స్ ఎలక్ట్రిక్ వెహికల్. ఇది ఎవరు డెవలప్ చేసిళ్ళు అది చూడాలి. నెక్స్ట్ ఇది ప్రవేజ్ డైనమిక్స్ అనే వాళ్ళు డెవలప్ చేసిళ్ళు. నెక్స్ట్ ఇది అండర్ ఏ మినిస్ట్రీ డెవలప్ అయింది? మినిస్ట్రీ ఆఫ్ డిఫెన్స్లో డెవలప్ అయింది. ఈ వీర్ అనేది ఇండియాస్ ఫస్ట్ డిఫెన్స్ ఎలక్ట్రిక్ వెహికల్. ఇది ఒకటి గుర్తుపెట్టుకోండి.